హాయ్, దహి బెండి చేసుకుందామా? ముందు ఆయిల్ హీట్ చేసుకుందాము అండ్ బెండకాయ కట్ చేసుకుందాము. ఏం లేదండి, దహి బెండి అంటే మనం ఇప్పుడు చికెన్ ఎలా మ్యారినేట్ చేస్తాము అలా బెండకాయని ఈ సైజులో కట్ చేసుకోవాలి. చేసుకొని దీనికి స్లిప్ పెట్టేసేయాలి. ఇలా నేను అలా పెట్టేసుకున్నానండి ఆల్రెడీ బెండకాయలకి. ఇదిగోండి, ఇలా పెట్టుకొని ఇది మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. దానిలో కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే బెండకాయకి ఫ్లేవర్ రావడానికి. బెండకాయ ఫ్రై చేసేసుకున్నాను. అందులోనే ఉప్పు, కారం, పసుపు వేసేసుకున్నాం. ఒక మంచి మిక్స్ ఇచ్చేద్దాం. అలా ఒక 5 minutes ఫ్రై చేసుకున్నాము లో ఫ్లేమ్లో. ఇది ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం నిమ్మరసం వేసుకుంటే మనకి ఆ బెండకాయలో ఉండే జిగురు రాకుండా ఉంటుందండి ఫ్రై అప్పుడు. కొద్దిగా సాఫ్ట్ అయ్యేదాకా వేయించుకోవాలి. తర్వాత పెరుగులో మ్యారినేషన్ చేసుకొని ఇమీడియట్గా స్టవ్ మీద మనం చేసేసుకోవచ్చు. దీనికి ఎక్కువసేపు పట్టదు మ్యారినేషన్కి. ఫ్రై అయ్యేలోపు మనం మ్యారినేషన్ రెడీ చేసుకున్నాం. దానికి పెరుగు, బేసిక్ మసాలాస్ అండి, పసుపు, ఉప్పు, కారం అండ్ కొంచెం మటన్ మసాలా వేసుకున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని దాని తర్వాత ఇది ప్యాన్లో బాండీలో వేయించేసుకుందాం. బెండకాయ ఫ్రై అయిపోయిందండి. ఇలా అంటే కొంచెం సాఫ్ట్ అవుతుంది. ఇలా అయితే సరిపోతుంది. ఎందుకంటే మనకి కర్డ్లో కూడా కుక్ అవుతుంది కదా. ఫ్రై చేసిన దానిలోనే కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఈ మ్యారినేషన్ ఏదైతే ఉందో ఇది అందులో పోర్ చేసేసుకోవాలి. బెండకాయలో సాల్ట్ ఉంటుంది, ఇందాక వేసాం కదా, సాల్ట్ అనేది చూసి వేసుకోవాలి. కర్డ్ కొంచెం కుక్ అయినాక మనం ఈ మ్యారినేషన్ అయితే కొంచెం కుక్ అయినాక ఇందులో బెండకాయ యాడ్ చేసుకుందాం. ఎందుకంటే బెండకాయ ఆల్రెడీ ఫ్రై అయింది కదా, సాఫ్ట్ అయిపోయింది కదా. కొద్దిగా ఒక బాయిల్ వచ్చినాక అప్పుడు మనం బెండకాయ యాడ్ చేద్దాం. ఇందులో బెండకాయ యాడ్ చేసేస్తున్నాను. దాంతోపాటే కొంచెం కరివేపాకు, మిక్స్ చేసేసుకొని ఒక 5 to 10 minutes పడుతుంది దగ్గర అవ్వడానికి. ఇందులో లిడ్ పెట్టేసేసి కుక్ అవనిద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లేదండి, జస్ట్ వెల్లుల్లి తురిమేస్తున్నాను. కట్ చేసి కాదు, తురిమేసి చేస్తున్నాను. కొబ్బరి తురిమి దానిలో ఉంటుంది కదా, దానిలో ఒక 4-5 వెల్లుల్లి తురుముకొని పెట్టుకోవాలి. జస్ట్ దింపే ఒక 2-3 minutes ముందు వేసుకుంటే సరిపోతుంది. బెండకాయ కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో ఇందాక చెప్పాను కదా గ్రేట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి అండ్ కొంచెం కసూరి మేతి యాడ్ చేస్తున్నాను. ఆప్షనల్ అండి, కొంతమందికి ఇష్టం ఉండదు, కొంతమందికి వేసుకుంటే బాగా ఇష్టం అనిపిస్తుంది ఫ్లేవర్. అండ్ కొద్దిగా కొత్తిమీర అండ్ కలిపేసి ఒక్క 2 minutes ఫ్రై అవనిచ్చేసేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. జస్ట్ వెల్లుల్లి ఫ్లేవర్ వెళ్ళాక ఇది డ్రైగా కూడా చేసుకోవచ్చు అండ్ ఇలా అండ్ వెట్గా కూడా చేసుకోవచ్చు, అంటే గ్రేవీగా కూడా చేసుకోవచ్చు. కొంచెం వాటర్ యాడ్ చేస్తే గ్రేవీ అయిపోతుంది. ఒక 2 minutes మూత పెట్టేసి కుక్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇంతేనండి, దహి బెండి పెరుగు బెండకాయ మ్యారినేషన్ చేసుకోవడం. యాక్చువల్గా అందులో మ్యారినేషన్ చేయం, బట్ ఇలా. థ్యాంక్ యూ, బాయ్.